గోంగూర పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి. అసలు గోంగూరతో మనం రకరకాల రోటి పచ్చళ్ళు, అది రకరకాల కాంబినేషన్ లో చేసుకుంటాం, నిల్వ పచ్చళ్ళు చేసుకుంటాం. బట్ ఈ కాంబినేషన్ లో ట్రై చేయండి, మీరు అసలు ఇదే చేసుకోవడానికి ఇష్టపడతారనమాట. ఈ రెసిపీని అంత బాగుంటుంది. అది నా గొప్పతనం కదండి, ఆ రుచి అలాంటిది. ఇంక ఇప్పుడు దాని గురించి బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్లు నువ్వుల నూనె వేసుకున్నానండి. నువ్వుల నూనెతో చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ పచ్చడికి నువ్వుల నూనె పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందండి. ఇంకా లేదు అంటే కనుక నార్మల్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఒక 20 వరకు కచ్చబచ్చ దంచుకుని వెల్లుల్లి డబ్బులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై అవనిస్తాం అనమాట. ఒక మంచి సువాసన వస్తూ ఉంటుంది మనకి. అది వేగి ఆ వెల్లుల్లిపాయలు అన్ని కూడా ఇలా కలర్ మారిన తర్వాత నేను కొంచెం పక్క తీసుకుంటున్నానండి. లాస్ట్ లో జస్ట్ గార్నిష్ చేసుకోవడానికి వీలుగా ఈ మాత్రం తీసుకుని ఇంకా దీంట్లో 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసేసుకుంటున్నామండి. కారము పులుపు అనేది ఎప్పుడు మీరు తినే టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకుంటారు. ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండు నానబెట్టుకుని దాని నుంచి తీసినటువంటి చింతపండు గుజ్జుని యాడ్ చేసేసుకున్నాను. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు నేను ఫ్రై అవనిస్తానండి. ఈ లోపు గోంగూరని నేను శుభ్రంగా వాష్ చేసేసుకుని పెట్టుకున్నాను అనమాట. 3 కట్టల గోంగూర తీసుకున్నానండి, పెద్ద కట్టలే. ఇది మంచిగా కొంచెం ఫ్రై అయిందండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ కంటే తక్కువ మెంతిపిండి యాడ్ చేసుకుంటాం. డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుందాం. అదేవిధంగా డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్న నువ్వుల పిండి కూడా 2 టీ స్పూన్ నిండా వేసుకున్నామండి. అదే విధంగా డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్న జీరా పొడి కూడా 1/4 టీ స్పూన్ కంటే తక్కువ చేసుకున్నాము. అంటే మనం తీసుకున్న గోంగూరకి ఈ మాత్రం క్వాంటిటీ సరిపోతుంది అనమాట. దీన్ని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై అవనిచ్చి శుభ్రం చేసుకుని పెట్టుకున్నటువంటి గోంగూరని ఇక్కడ యాడ్ చేసేస్తున్నానండి. ఫ్రెష్ గా ఉన్న గోంగూర అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇది యాడ్ చేసి చూస్తూ ఉండగానే మనకు అది ఉడికిపోయి దగ్గరికి అయిపోతుంది. ఈ మాత్రం క్వాంటిటీ ఆఫ్ గోంగూరకి ఇప్పుడు నేను యూజ్ చేసిన మసాలాలన్నీ పర్ఫెక్ట్ గా సరిపోతాయండి. మీరు ఇంకా కారము ఇంకా పులుపు తినే వాళ్ళైతే మీరు ఆ పులుపుని కారాన్ని మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మోర్ ఆర్ లెస్. చూసారా, చూస్తూ ఉండగానే మన గోంగూర అంతా కూడా చక్కగా మెర్జ్ అయిపోయింది. ఇంకా దీన్ని కాసేపు ఫ్రై అవనిస్తామండి. పాత్రని అంతా విడిచిపెట్టేస్తుంది అనమాట. ఇలాగా ఇదే మనకి ఇండికేషన్. మనం వేసిన ఆయిల్ కూడా పక్కకి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనకి ఈ పచ్చడి రెడీ అయిపోయినట్టండి. ఎంత ఈజీనో చేసుకో కూడా ఓన్లీ గోంగూరను ఒలిచిపెట్టుకుంటమే మనకు పని. మిగతాదంతా కూడా మనకి చాలా ఈజీ. రుచి కూడా అద్భుతంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది అనమాట. మనం వేసిన ఆయిల్ కూడా మనకి పక్కకి విధంగా కనిపిస్తుంది కదండి. ఇంకా కింద స్టవ్ ఆఫ్ చేసి దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవచ్చు అనమాట. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక జార్ లాంటి దాంట్లో స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ రోజు రెసిపీస్ అండి: గోంగూర పప్పు, అరటికాయ చిప్స్ అండ్ గోంగూర పచ్చడి అనమాట. మనం ఈ పచ్చడిని అన్నంలో కలుపుకున్నప్పుడు ఆ గోంగూర ఆకులు అలా కనిపిస్తూ ఎంత బాగా అనిపిస్తుందోనండి. తినడానికి కూడా అద్భుతంగా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. అండ్ మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి.